నమస్తే మేడం. సో, ఏంటి ఈవెంట్? సో, ఎందుకు ఎవ్రీ ఇయర్ ఈ జనవరిలోనే మీరు దీన్ని చేస్తుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులకి నమస్కారం. ఎవ్రీ ఇయర్ జనవరి 23rd బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ యానివర్సరీ. ఓకే, సో యానివర్సరీ రోజు మేము వ్యాక్సినేషన్ క్యాంప్స్, యానిమల్ వెల్ఫేర్ క్యాంప్స్ చేస్తాము. బట్ ఆన్ ద వీకెండ్, బికాజ్ రిపబ్లిక్ డే వీకెండ్ ఈ ఇండి డాగ్ షో పెడతాము. సో వీ సెలబ్రేట్ ద కమ్యూనిటీ. హైదరాబాద్ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రాంతాలు అందరూ ఎవరెవరు వీధి కుక్కల్ని దత్తత తీసుకుని బాగా చూసుకున్నారు వాళ్ళని సెలబ్రేట్ చేస్తాము. ఎందుకంటే దాని వలంగా వీధి కుక్కలు సంఖ్య తగ్గిస్తుంది అండ్ హింసలు కూడా తగ్గిస్తాయి. సో అంటే ర్యాబీస్ కోసం పర్టికులర్గా ఏం ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? ర్యాబీస్ స్టెరిలైజేషన్ ఆపరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఖ్య తగ్గించాలి, కుక్క సంఖ్య, వీధి కుక్క సంఖ్య తగ్గించాలి. రెండోది రేబీస్ రాకుండా టీకాలు, యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ క్యాంప్స్. మేడం, ఈస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ టు డూ దిస్ ప్రోగ్రామ్? విచ్ ప్రోగ్రామ్? మీరు డాగ్స్ కోసం బ్లూ క్రాస్లో మీరు జాయిన్ అవ్వడం కానీ, సో ఇలాంటి ఈవెంట్స్ మీరు రెగ్యులర్గా క్రియేట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఎందుకు ఇలా చేయాలనిపించింది? అంతే, జంతు సంక్షేమం ఇదే కాదండి. ఏ జంతువులు సఫర్ అవుతుందో, జంతువుల వల్ల హ్యూమన్ బీయింగ్స్ సఫర్ అవుతారో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. స్వచ్ఛంద సంస్థలు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఉంటాము, లేదంటే మేమంతా మూసేసి హాయిగా ఇంట్లో ఉండొచ్చు. We do social service, and in that social service we know there is a major problem between humans and street dogs, and this is a problem all over the country. ఎక్కడెక్కడ హ్యూమన్ పాపులేషన్ ఉంటారో అలా చెత్త చెదారు వేస్ట్ వల్ల విపరీతమైన స్ట్రీట్ యానిమల్స్ పెరుగుతాయి. సో సమ్ డాగ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉండాలి, లేదంటే you will have rabies, dog bites, lot of suffering, and దాని వల్ల animals మీద కూడా హింసలు జరుగుతాయి. So someone has to come in. We are people who know how to handle it. నా ఫస్ట్ రెస్క్యూ, యానిమల్ రెస్క్యూ నేను 6 సంవత్సరంలో చేశాను. I am 6 years old. So some of us just have it in us. మాకు ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు. ఒక జంతువుకి హింస జరుగుతుంది, దెబ్బతో పడిపోయింది, డిజీజ్ వచ్చిందంటే we know how to handle. So that's why we come into the picture. మేడం, ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. అయితే ఇప్పుడు మనం రోడ్ మీద చూస్తుంటాం, చాలా మంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రకరకాలుగా డాగ్స్ని హిట్ చేసి వెళ్ళిపోతుంటారు. అవి చాలా డాగ్స్ దెబ్బలతో రోడ్ల మీద పడి ఉంటాయి. సో అలాంటి వాటి కోసం ఏమన్నా ప్రోగ్రామ్ మీరు ఇనిషియేట్ చేయదలుచుకున్నారు మేడం? బెస్ట్ ఇస్ టు రిడ్యూస్ ద నంబర్స్. రోడ్ మీద కుక్కలు ఉండకూడదు కదా, సంఖ్య తగ్గిస్తే బెటర్. మరి అంటే లాస్ట్ క్వశ్చన్, మీకు ఇలాంటి ఈవెంట్స్ చేస్తుంటారు, సో ఫ్యామిలీ సపోర్ట్, నాగార్జున గారి సపోర్ట్ ఎలా ఉంటుంది? వండర్ఫుల్. నాగార్జున and myself, we have adopted 18 ఇంతవరకు. మేము 32 years in marriage. 32 years is Blue Cross, and 18 dogs over the 32 years we have adopted. So how many dogs in your house, madam? Now, see, the dog may live 12 years, 11 years. So right now there are 5. Okay. Nice, man. Thank you.